ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బలిపశువు అయిపోతున్నారా? పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఎలాంటి అంశం ముందుకొచ్చినా ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం అందడం లేదా? నిజానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడ చిన్నపాటి నొప్పి వచ్చినా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఉంటారు. మోదీ గురించి ఎలాంటి విషయం ముందుకొచ్చినా పవన్ కళ్యాణ్ తన భుజాన వేసుకుంటారు. ఆయనే అందరికీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. కేవలం మోదీ బీజేపీ నాయకత్వం గురించే కాదు, చంద్రబాబు సంబంధించినటువంటి అంశాల్లో కూడా పవన్ కళ్యాణ్ తలదూరుస్తూ ఉంటారు. చంద్రబాబుకి ఎక్కడ నొప్పి కలుగుతున్నా అది తన నొప్పే అన్నట్టుగా ఆయన భావిస్తూ ఉంటారు. తనే ఆ నొప్పికి మందులు వేసుకోవాలి అని పూనుకుంటారు. అందుకు తగ్గట్టుగా ఆ వ్యవహారాల్లో తలదూర్చి అందరికీ కౌంటర్లు ఇవ్వడానికి సిద్ధమైపోతారు. లేదంటే ఆ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నానికి పూనుకుంటారు. ఇదంతా పవన్ కళ్యాణ్ అటు టీడీపీకి ఇటు బీజేపీకి ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించే దానికి నిదర్శనంగా చెప్పాల్సి ఉంటుంది. కానీ మరి పవన్ కళ్యాణ్కి సమస్య వస్తే, జనసేన పార్టీ డిఫెన్స్లో పడాల్సి వస్తే, జనసేన మీద ప్రత్యర్థులు దాడి చేస్తుంటే, పవన్ కళ్యాణ్ని ఒంటరి చేసి ఏకాకిగా ఆయన మీద బాణాలు ఎక్కుపెట్టేస్తుంటే మరి ఎవరు కౌంటర్ ఇస్తారు? ఎవరు కార్నర్ చేస్తారు? ఎవరైనా స్పందిస్తారు? ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న. గడిచిన ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో చంద్రబాబుకి అండగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. చంద్రబాబు ఏ అంశంలో డిఫెన్స్లో పడుతున్నా పవన్ కళ్యాణ్ చెయ్యందించారు. కానీ పవన్ కళ్యాణ్కు మాత్రం ఇబ్బందుల్లో పడుతున్నప్పుడు ప్రభుత్వం నుంచి కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, చివరికి బీజేపీ నుంచి కానీ ఎవ్వరూ చేదోడుగా నిలబడుతున్న సందర్భాలు లేవు అని చెప్పడానికి అనేక ఉదాహరణలు మనం చెప్పొచ్చు. తాజాగా సుగాలి ప్రీతి కేసు ఒక ఉదాహరణ. సుగాలి ప్రీతి అంశంలోనే పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు ఎక్కుపెడుతున్నాయి విపక్షాలే కాకుండా సామాన్య జనాల్లో కూడా పవన్ కళ్యాణ్ తీరు మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్కి అండగా, పవన్ కళ్యాణ్ వాదన వినిపించేందుకు, పవన్ కళ్యాణ్ పక్షాన స్వరం తెరిచేందుకు ఒక్క టీడీపీ నేత కూడా సిద్ధపడలేదు. ఒక్క బీజేపీ నాయకుడు కూడా ముందుకు రాలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒంటరైపోతున్నారా అనే మాట చాలామంది నోట వినబడుతోంది. అవసరమైనప్పుడు టీడీపీ బీజేపీ కోసం కొమ్ము కాస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి తన అవసరాల్లో ఎవ్వరూ అండగా నిలబడలేకపోతున్నటువంటి విషయం గుర్తించగలుగుతున్నారా అన్నది కూడా ముఖ్యమైనటువంటి అంశం. కేవలం సుగాలి ప్రీతి విషయమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తున్నా ఏ అంశంలోనైనా పవన్ కళ్యాణ్కి అండగా నిలబడే ఇతర మిత్రపక్ష నేతలు ఎవ్వరూ తోడుగా కనబట్టలేదు. చివరికి ఆయన పార్టీలో నాయకులు కూడా బలంగా పవన్ కళ్యాణ్ పక్షాన వాదించే ప్రయత్నం చేయట్లేదు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఎలాంటి నష్టం జరుగుతున్నా అందుకు పవన్ కళ్యాణ్ బాధ్యుడు అన్నట్టుగా బురద పూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుందా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల్లో అనేక రకాల అనుమానాలు, అపోహలు, అసంతృప్తులు, అలకలు మొదలవుతున్నాయి. ఇలాంటి తరుణంలో వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ని కారకుడిగా మార్చేసి చంద్రబాబు సేఫ్ గేమ్ ఆడుతున్నారా అనే మాట కూడా చాలామందిలో ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలుపరచలేకపోయినా, ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు నెరవేర్చలేకపోయినా, మేనిఫెస్టో పూర్తిగా పట్టాలు ఎక్కించలేకపోయినా వీటన్నిటికీ పవన్ కళ్యాణే బాధ్యుడు అన్నట్టుగా మార్చేస్తున్నటువంటి వైనం మీద జన సైనికుల్లో కూడా అసంతృప్తి మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ని బలిపశువు చేసేసే దిశలో ఈ పరిణామాలు ఉన్నాయనేటువంటి సందేహం బలపడుతోంది.